జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ఒక ఉద్యమంగా చేపట్టి ప్రతి జన సైనికుడు పార్టీని బలోపేతంలో భాగస్వాములు కావాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు. పెద్దాపురం ఫంక్షన్ హాల్లో పెద్దాపురం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ప్రారంభమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దాపురం నియోజకవర్గం జనసేన సాధక్ సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమైందని, జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వాలు ప్రతి గ్రామంలో ఉద్యమంలో చేపట్టి ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలం పెరిగేలా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గం మొత్తం 25,000 సభ్యత్వాలు దాటి ఉండేలా ప్రతి సభ్యుడు పనిచేయాలని తెలియజేశారు. గ్రామస్థాయి, వార్డు స్థాయిలో ఎన్నికల్లో మనం విజయం చేకూరాలంటే ఈ సభ్యత్వ నమోదు చేసి మన బలం చూపించుకోవాలని, దానికి ఇది ఒక మార్గదర్శకమని తెలియజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు, కంచమర్తి రాజన్న, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు కటారి శ్రేణు, మండల అధ్యక్షుడు దాసు శివబాబు, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి చంద్రశేఖర్, సామలకోట మండల అధ్యక్షులు పబ్బినేడి ఈశ్వరరావు, యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, యువత అధ్యక్షులు లక్ష్మణ్ దివాకర్, పాటంశెట్టి వీరరాఘవ, పన్నీరు వెంకటేశ్వరరావు, బీసీ నాయకులను పెంకె వెంకటలక్ష్మి, చంద్రముఖి, తుమ్మల ప్రసాద్, గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి అడ్డదండ కూడా ఉండదు, నాయకుడు ఉండడు, వస్తే పోలీస్ స్టేషన్ మాట్లాడుకుని వస్తే రెవెన్యూ సమస్య మాట్లాడుకుని ఉంటాం. అంతగానే లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారే కనపడతారు. మన పెద్దరాజులాగా మన పెద్దలాగా ఉన్నాడు. ఇలాగాకి ఎంతటి ఏమైపోతారో నాకు తెలియదు. పోరాటమే లక్ష్యంగా పనిచేసి రోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దిగమంటారు. మనం ఇంకా ఇక్కడ మనం బెటర్, మనం జనం ఉన్నాం, 5-6 వేలు ఓటింగ్ ఉంటుంది, అయినా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. కడపలో, కర్నూలులో కాకపోతే నాగేంద్ర మాట్లాడుతూ ఉంటారు. రైల్వే కడపలో చాలా చేస్తుంటారు. పోరాటాలు అది ప్రయాణం ఉంటుందా, ప్రాణం పోద్దా, లేదా కుటుంబం ఉంటుందా, కుటుంబం నష్టపోద్దా, వ్యాపారం ఉంటుందా, వ్యాపారం నష్టపోద్దా, అసలు అది ఏంటనేది బట్టి కూడా ఆలోచన చేయకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కనపడతారు, ఏమి కనపడతారు. అటువంటి వాళ్ళు ఉన్న వల్లనే ఈరోజు నిజంగా జనసేన పార్టీ నిలబడింది. లేకపోతే వ్యాపారం ఏమైపోద్దాం, కాకపోతే వెళ్తే తెలుగుదేశం వాడు ఏం చేస్తాం. మనం ఏదంటే ఇక్కడ వేరే మన స్టైల్ ఇది, మన పెద్దాపురం మన జిల్లాలో ఇది వేరే మన జిల్లా.